హాయ్ ఫ్రెండ్స్, దిస్ జోస్ యువర్ వాచింగ్ టెక్ జోస్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో అంటే మనం యూట్యూబ్ ఎలా వాడాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. యూట్యూబ్ వాడడం అందరికీ తెలుసు అంటారా, కానీ ఫ్రెండ్స్ వాడడం అంటే అలా వాడడం కాదు. ఏ టు జెడ్ అంటే ప్రతి ఒక్క ఫీచర్ యూట్యూబ్లో కొత్తగా అప్డేట్ అయింది కదా, దాంట్లో ఏ టు జెడ్ ఫీచర్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ బిగిన్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వెల్కమ్ మై ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్లయితే నేను యూట్యూబ్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మన హోమ్ పేజ్ కనబడుతుంది కదా, అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఇక్కడైతే ఉంటారు అనమాట. అంటే హోమ్ పేజ్ ఉంటుంది కదా, దీంట్లో అయితే వీడియోస్ అయితే చూస్తుంటారు. ఇంకా ఇది అందరికీ తెలిసిందే. ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, ఇక్కడైతే మనం వీడియోస్ అయితే సెర్చ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ బెల్ ఐకాన్ కనబడుతుంది కదా, ఇది ఏంటంటే నోటిఫికేషన్స్ అనమాట. అంటే యూట్యూబ్లో మనం సెర్చ్ చేసిన వాళ్ళు కదా, లేకపోతే సబ్స్క్రైబ్ అయి ఉంటాం కదా, వాళ్ళు పెట్టిన వీడియోస్ కానీ ఇక్కడైతే డిస్ప్లే అవుతుంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీవీ లాగా కనబడుతుంది, ఇది లైవ్ కాస్ట్ అనమాట. అంటే మనం పక్కన టీవీ కానీ లేకపోతే ఏదైనా స్మార్ట్ డివైస్ ఉంటే దాన్ని కనెక్ట్ చేసుకుని అంటే ఇక్కడ వచ్చే కంటెంట్ని అక్కడైతే చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే పక్కన ప్రొఫైల్ అయితే కనబడుతుంది, దీని గురించి నేను లాస్ట్లో అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువగా చూస్తుంటాం కదా వీడియోస్, అంటే మనం ఏదైతే లైక్ చేస్తుంటాం అలాంటి వీడియోసే ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ పక్కన వచ్చేసి ఎక్స్ప్లోర్ అని ఉంది కదా, ఈ ఎక్స్ప్లోర్ని ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి. ఈ ఎక్స్ప్లోర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తాను, నేను ఎక్కువగా టెక్ వీడియోస్ అయితే చూస్తుంటాను అనమాట. ఈ టెక్ వీడియోస్ కావాలంటే ఇంకా ఎక్స్ప్లోర్ అంటే ఇప్పుడు అవి చూసి బోర్ అయింది, అప్పుడు మనం ఏం చేస్తాం, పక్కన అంటే ఏదైనా ఎంటర్టైన్మెంట్ చూస్తాం కదా, అలాంటివి అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన కేటగిరీస్ చూపిస్తుంది, ట్రెండింగ్, మ్యూజిక్, గేమింగ్, న్యూస్ అనేసి. అంటే ట్రెండింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు అందరూ ఎక్కువ మంది ఏది చూస్తున్నారు అనమాట, అంటే ట్రెండింగ్లోకి వెళ్తుంటాయి అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చిన మూవీ టీజర్స్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి అయితే వెళ్తుంటాయి. ఇక్కడ మనకు అంటే కొత్తగా వచ్చిన ట్రెండింగ్ అంటే ఏ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి అవి అయితే చూపిస్తుంటుంది ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్లో. అంటే దాని కేటగిరీస్ కూడా ఉన్నాయి కదా, ఇవైతే చూపిస్తుంటుంది. అలాగే సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఈ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాం, అంటే ఇప్పుడు మనం ఓన్లీ కొంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం, వాళ్ళ వీడియోస్ మనకే వస్తాయి అనమాట. అంటే బయట వీడియోస్ ఏవి కూడా రావు, ఓన్లీ ఆ వీడియోస్ వరకు మనం చూడాలనుకుంటే సబ్స్క్రిప్షన్లో కేటగిరీలోకి వెళ్తే సబ్స్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ లైబ్రరీ. ఈ లైబ్రరీ అంటే ఏంటంటే మనం ఏమైనా వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా, ఆ వీడియోస్ కానీ ఇక్కడ చూడవచ్చు. అలాగే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో చూసాం, దాన్ని ఆపేసాం. అలాగే మనం ఆ వీడియో మళ్ళీ ఎత్తుకాలంటే యూట్యూబ్లో చాలా కష్టం కదా, కానీ ఇక్కడ ఏంటంటే లైబ్రరీలో అయితే మనకైతే దొరుకుతుంది అనమాట. అంటే మనం చూసిన వీడియోస్, ఇక్కడ హిస్టరీ ఉంది కదా, హిస్టరీ మీద క్లిక్ చేస్తే మనం చూసిన వీడియోస్ అన్నీ ఇక్కడైతే కనబడుతుంటాయి ఫ్రెండ్స్. నేను హిస్టరీ అయితే పాస్ చేశాను కాబట్టి నాకైతే చూపించలేదు, మీకైతే చూపిస్తుంటుంది. అలాగే ఎవరి వీడియోస్లోకి వెళ్తే మనం వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం కదా యూట్యూబ్లో, అవి అయితే చూపిస్తుంది. నేను ఇన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి నాకైతే చూపిస్తుంది. మీరు ఒకవేళ యూట్యూబ్ అయితే చూపిస్తుంది, లేకపోతే అయితే చూపిది ఫ్రెండ్స్. అలాగే మూవీస్ అంటే మూవీస్ ఇక్కడ డౌన్లోడ్స్ ఉంది, అంటే నేను చెప్పాను కదా డౌన్లోడ్స్ అంటే మనం ఏదైనా వీడియో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు. మూవీస్ ఉంది కదా, ఈ మూవీస్ ఏంటంటే యూట్యూబ్లో అంటూ కొన్ని వీడియోస్ ఉంటాయన్నమాట, మూవీస్ ఉంటాయన్నమాట. అవి మనం బై చేసుకోవాలి, అంటే మనీ పెట్టి బై చేసుకుంటే ఇక్కడైతే డిస్ప్లే అవుతుంది. అలాగే కొన్ని వీడియోస్ మనం ఏంటంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు నా వీడియో అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 5th ఆప్షన్ ఉంది కదా, ప్లస్ సేవ్ అనేసి. అంటే ఏంటంటే ఇక్కడ మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట ఏదైనా ప్లేలిస్ట్. ఇక్కడ మనకు వాచ్ లెటర్లో పెట్టుకున్నామంటే ఇదేంటంటే ఈ వాచ్ లెటర్ అంటే ఇప్పుడు చూపిస్తాను చూడు, ఈ ప్లేలిస్ట్లోకి అయితే మన వీడియో అయితే వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ఏమైనా వీడియో చూడాలి కానీ అప్పుడు చూడలేకపోతే ఇక్కడ వాచ్ లెటర్లో పెట్టుకుని తర్వాత చూసుకోవచ్చు. అలాగే లైక్ వీడియోస్ మనం ఏదైనా లైక్ చేసి ఉంటాం కదా, ఆ వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఇంతే. ఇక్కడ ప్లస్ సింబల్ ఏంటంటే ఏదైనా వీడియో కానీ లేకపోతే మన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయొచ్చు. అలాగే షార్ట్స్ అనేసి ఉంది కదా, ఈ షార్ట్స్ అనేది ఏంటంటే యూట్యూబ్ అనేది ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది అనమాట. అంటే షార్ట్ వీడియోస్, టిక్ టాక్ లాంటివి మనం యూట్యూబ్లో అయితే యూస్ చేయొచ్చు ఫ్రెండ్స్. అంటే ఓన్లీ 1 minute లోపల ఉండే వీడియోస్ అయితే మనం అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవి షార్ట్స్ కిందకైతే వస్తాయి. వీటి గురించి నేను సపరేట్ ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై నౌ.